అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనము శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజును భక్తితో జరుపుకుందాము. ఈ వీడియోలో నేను చేసిన పూజ అలంకరణలు మరియు నైవేద్యము ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు చూసేయండి. పొద్దున్నే ఇలాగా పూజ చేసుకుని రామాలయం గుడికి వెళ్ళాలని చెప్పి పూజ చేసేసుకున్నానండి. మనందరిపైన శ్రీ రాధాకృష్ణుల వారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. శ్రావణ మాసంలో అర్ధరాత్రి 12 గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావం జరిగింది. ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉంటుంది. కంసుడు గాఢ నిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపులు దగ్గరికి వేసి వాటికి ఇనుప గొలుసులు వేస్తాడు. వాటిలో మేకులు కూడా దింపుతాడు. తాళములు వేస్తాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకుంటాడు. వసుదేవుడు ఏమైనా చేస్తాడేమోననే అనుమానం వసుదేవుని కాళ్లకు చేతులకు ఇనుప సంకెళ్ళు వేస్తాడు. ఆనాడు దేవకీ ప్రసవ సమయమందు సహాయం చేసిన వారు లేరు. ఆ తల్లికి అంత బాధపడింది. అటువంటి స్థితిలో కూడా అర్ధరాత్రి 12 గంటల వేళవుతూ ఉంటుంది. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవిస్తాడు. 4 బాహువులతో నల్లటి మబ్బు వంటి కాంతితో పట్టు పీతాంబరము కట్టుకుని శంఖ చక్ర గదాపద్మములను పట్టుకున్నవాడై వజ్ర వైడూర్యములు పొదగబడిన కిరీటముతో నల్లటి కుంతలములతో చెవులకు పెట్టుకొనబడిన కర్ణాభరణముల కాంతి గండస్థలముల యందు ప్రకాశిస్తూ ఉండగా మెడల కౌస్తుభమనే రత్నమును ధరించి శ్రీవత్సమనే పుట్టుమచ్చతో సమస్త లోకములు కొలిచే పాదపద్మములతో చంటి పిల్లవాడిగా వసుదేవునికి దర్శనం ఇచ్చాడు. పిల్లవానిని చూసి సంకెళ్లలో ఉన్న వసుదేవుడు పొంగిపోతాడు. అన్ని లోకములను కాపాడేవాడు ఈ వేళ నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం, వస్త్రదానం, హిరణ్యదానం చేస్తారు కదా. నాకు శ్రీమన్నారాయణుడే కొడుకుగా పుట్టాడు. ఎన్ని దానాలు చేయాలి? కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి. నేను చెయ్యడానికి కూడా నీళ్లు లేవు. కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందంలో ఆయన స్నానం చేస్తాడు. ఒక్కసారి నీళ్లు ముట్టుకుంటాడు. మానసికముగా 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవులను దానం చేస్తాడు. నేను కారాగారము నుండి బయటకు వచ్చిన తర్వాత తీర్చుకుంటాను అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరిస్తారు. కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ, భయపడకండి, అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో మీకు రహస్యం చెప్పనా? మన్వంతరంలో మీరిద్దరూ దేవకీ వసుదేవులు. ఒక ప్రజాపతి భార్య. నీ పేరు సతుపుడు, ఆమె పేరు పృశ్ని. మీరిద్దరూ ఆకులు అలములు తింటూ 12,000 దివ్య సంవత్సరాలుగా నా గురించి తపస్సు చేస్తారు. నేను ప్రత్యక్షం అయ్యి మీకు ఏమి కావాలి అని అడుగుతాను. మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది. నీలాంటి కొడుకు కావాలి అని అంటారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు ఎవరు పుడతారు? మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక మారు అడిగితే నేను 3 మార్లు పుట్టాను. ఒకసారి నేను పృశ్ని గర్భుడుగా, 2వ మారు అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా, ఇప్పుడు కృష్ణ భగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉన్నది. అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విని నన్ను స్మరిస్తూ నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షమును పొందండి అంటాడు. వెంటనే కంసుడు పరిగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉండమని చెప్పి వాళ్ళను పంపించేస్తాడు. అవతల నందవ్రజంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కృష్ణ పరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. పిల్లవాడేమీ ఏడవలేదు. యశోద పొంగిపోతుంది. నందవ్రజం భగవద్భక్తులతోనూ గోవులతోనూ నిండి ఉంటుంది. గోపకాంతలు మహా సంతోషపడిపోతూ చూచి వద్దామని చెప్పి యశోద గృహమునకు వెళ్తారు. బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. అబ్బా, పిల్లవాడు ఎంత బాగున్నాడే అని పరవశించిపోతూ ఉంటారు. బయట నందప్రభువు పొంగిపోతూ ఉంటాడు. బ్రాహ్మణులు పిలిచి గోవులను దానం ఇస్తాడు. గొప్ప గొప్ప మేలిమి వస్త్రములు దానం ఇస్తాడు. పిల్లవాని జాతకం చూసి ఎలా ఉంటాడో చెప్పవలసింది అని వారిని అడుగుతాడు. ఆ పిల్లవాని జాతకం చూసి, లేక పుట్టిన నీ కుమారుడు గొప్ప లక్ష్మీ సంపన్నుడవుతాడు, ఎటువంటి వీరులనైనా ఓడిస్తాడు, గొప్ప దీర్ఘాయుర్దాయమును పొందుతాడని చెప్తారు. పిదప ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళలో
వృద్ధ స్త్రీలను పిలిచి కృష్ణ పరమాత్మకు నీళ్లు పోయమని అడుగుతారు. లోకములన్నింటినీ ప్రళయం చేసేయాలనుకున్నప్పుడు నీళ్లలో ముంచేసి తాను మాత్రం ఒక మర్రి ఆకు మీద ఏమీ తెలియని వాడిలా బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్ర సాయి ఏమీ తెలియని వాడిలా ఈ వృద్ధ గోపకాంతకుల తొడల మీద పడుకుని నీళ్లు పోయించుకుని ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్లు పడుకున్నాడు దొంగ కృష్ణుడు. ఆఖరికి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఓ ఉయ్యాలలో పడుకోబెడతారు. ఇదండి శ్రీకృష్ణ ఆవిర్భావము. నేను తెలుసుకున్నది కొంచెంగా మీకు చెప్పాను. మనందరిపైన శ్రీ రాధాకృష్ణ వారి అనుగ్రహం ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.